తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా ఆశీస్సులు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. చండీ పురాణంలో సురదోపాఖ్యానంలో ముందుకు వెళుతున్నాము. ఆ రాజు ఓటమికి గురయ్యి రకరకాల ఆలోచనలతో ఉన్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడు అంటే, లోభులు ఎంతటి పనికైనా దిగజారుతారు. లోభత్వం కలిగిన వారు గురువుల్ని, బ్రాహ్మణుల్ని, తల్లిదండ్రుల్ని, సోదరుల్ని, బంధువుల్ని ఎవరిని కూడా మనస్ఫూర్తిగా అభినందించరు. అలాగే కనుక పరమ లోభులు అంటే వాళ్ళు చూడండి, ధనాపేక్ష కలిగి వాళ్ళని ఆశ్రయించారు కదా శత్రువుల్ని. ఈ కలికాలంలో మరీ ఎక్కువగా ఉన్నారు. అందుకే ఆ రాజుకు వెన్నుపోటు పొడిచారు. నేను పరమలోభులైన నా మంత్రుల్ని నమ్మకూడదు, ఇప్పుడు నాకేమిటి కర్తవ్యము, ఇక నేను ఈ రాజ్యంలో ఉండడం క్షేమం కాదు అని చెప్పి ఆలోచిస్తూ ఆయన గుర్రాన్ని ఎక్కి ఒంటరిగా అక్కడి నుంచి దూరంగా ఉన్న దుర్గమమైన అరణ్యాల్లోకి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయాడట ఎవరికి కనిపించకుండా. ఇది చేసేది ఏమీ లేక అరణ్యాల్లోకి వెళ్ళిపోయాడు. రహస్యంగా ఉంటే వీళ్ళే పట్టిస్తారు కదా. అందుకని ఇక్కడ అలా భయంకరమైన అడవుల్లోకి వెళ్ళిపోయిన సురధుడికి నెమ్మదిగా అక్కడ 3 యోజనాల దూరంలో ఉన్న సుమేధ అనే మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. మంచి చోటుకే వెళ్ళారు అన్నమాట. సుమేధ అనే మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ చల్లగా పారుతున్న చిన్న నది, ఆ నది ఒడ్డున ఒక అందమైన చిన్న ఆశ్రమము, చక్కని ఫలవృక్షాలతో, లేళ్ల గుంపులతో, అందమైన పుష్పలతలతో, వేదాధ్యయనం చేస్తున్నటువంటి శిష్యులతో, మధురమైన కంఠస్వరాలతో, నిత్యము చేస్తున్న పవిత్రమైన హోమ ధూపాలతో ఒక దివ్యమైన శాంతిధామంలాగా ఆ యొక్క ఆశ్రమం కనిపించిందట ఆయనకి. ఎంత అద్భుతమైన వర్ణనండి. అంత కష్టంలో కూడా ఎంత ప్రశాంతమైన వాతావరణానికి వారు వెళ్ళారు. అమ్మ దయ ఉండబట్టే కదా. ఇలా అంతే, అక్కడ చూడగానే ఆ సురధుడికి ప్రాణం లేచి వచ్చినంత పని అయింది. మరి అంతే కదండి, చాలా బాధలో ఉన్నాడు. ఇది చూసి ఒక్కసారి ప్రాణం లేచిన వెంటనే తన గుర్రాన్ని ఒక చెట్టుకు కట్టేసి నెమ్మదిగా ఆశ్రమంలోకి ప్రవేశించాడు. ఇక అక్కడ ఒక మామిడి చెట్టు కింద కృష్ణాజినం అంటే జింక చర్మం వేసుకుని శిష్యులకి వేదాల్ని ఉపదేశిస్తున్న సుమేధ మహాముని కనిపించాడు. సుమేధ మహాముని కనిపించాడు. ఆయన దర్శించి కళ్ళల్లోంచి నీళ్లు ధార కింద వచ్చేసి ఆయన పాదాల మీద పడిపోయాడు. మరి రాజ్యం కోల్పోయి ఎంతో బాధలో ఉన్నాడు కదండి. ఎంతో బాధలో ఉన్నాడు. ఆ యొక్క మహర్షి యొక్క పాదాల మీద పడిపోయాడు. పడి, స్వామి నన్ను మీరే కాపాడాలి, నాకు మీరు తప్ప వేరే దిక్కు లేరు అని పరిపరి విధాల మహర్షిని ప్రార్థించాడు. చాలా కష్టంలో ఉన్నాడు కదండి. అంతటి మహారాజు, యోధుడు, ఏకపత్ని వ్రతుడు, సత్యధర్మ పాలకుడు, అంతటి కష్టం వచ్చింది. చాలా మోసానికి గురయ్యాడు. రాజ్య యుద్ధంలో పోతే అది వేరే విషయం అండి, మోసానికి వెన్నుపోటుకి గురయ్యాడు కదా. సుమేధ మహర్షి ఆయన్ని పైకి లేపి అతన్ని ఒక ఆసనాన్ని ఏర్పరిచి ఆ అర్ఘ్యపాదాలని శిష్యుల చేత ఇప్పించి ఆ రాజు కొంత సేద తీరాక ఇలా ప్రశ్నించాడు, నాయనా మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు ఇలా బాధపడుతున్నావు అని నెమ్మదిగా అడిగాడు. అప్పుడు సురధుడు, ఓ మునీంద్ర, నేను ఒక దురదృష్టవంతుడైన ప్రభువును. అయ్యయ్యో, నన్ను సురధుడు అని పిలుస్తూ ఉంటారు. విధి వక్రించడం వల్ల నేను నా రాజ్యాన్ని కోల్పోయాను, నా భార్యా పిల్లల్ని కూడా వదిలేసి అనాథలా ఇక్కడికి వచ్చాను, ఇక మీరే నాకు దిక్కు అని చెప్పి ఆ సురధుడు ఆ యొక్క మహర్షికి సవినయంగా విన్నవించాడు. అది విని సుమేధుడు అన్న సుమేధ మహర్షి రాజుతో ఇలా అన్నారు, ఓ రాజా, నువ్వు ఈ ఆశ్రమంలో ఎన్ని దినములు కావాలంటే అన్ని దినములు సుఖంగా ఉండవచ్చు. ఇక్కడికి నీ శత్రువులు ఎవ్వరూ కూడా రాలేరు. ఒకవేళ వచ్చినా నా తపోబలం చేత వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. ఇక నీవు నిశ్చింతగా ఇక్కడ ప్రశాంతమైన జీవనాన్ని గడుపు అని చెప్పి
చెప్పారన్నమాట. ముని మాటలు విని సురధుడు ఎంతో ఆనందించి ప్రశాంతంగా ఆశ్రమంలో కాలం గడపసాగాడు. ఇది ఇంకా సురధోపాఖ్యానంలో కొంత తెలుసుకున్నాము. ఇంకొంత మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః.